ఓం శాంతి 12/4/1984 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. బ్రాహ్మణ జీవితమునకు పునాది పవిత్రత. బాప్దాద ఈరోజు హోలీ హంసలనందరినీ చూస్తూ ఉన్నారు. హోలీ హంసలు ప్రతి ఒక్కరూ ఎంతవరకు హోలీగా అనగా పవిత్రంగా అయ్యారు, ఎంతవరకు హంసలుగా అయ్యారు, పవిత్రత శక్తిని అనగా హోలీగా అయ్యే శక్తిని ఎంతవరకు జీవితంలోకి తీసుకొచ్చారు అనగా సంకల్పాలు, మాటలు, కర్మలలో, సంబంధంలో, సంపర్కంలో ఎంతవరకు తీసుకొచ్చారు. ప్రతి సంకల్పము హోలీగా అనగా పవిత్రత శక్తి సంపన్నంగా ఉందా? పవిత్రత సంకల్పము ద్వారా ఏ అపవిత్ర సంకల్పం గల ఆత్మనైనా పరిశీలించి పరివర్తన చేయగలరా? పవిత్రత శక్తి ద్వారా ఏ ఆత్మ యొక్క దృష్టి, వృత్తి మరియు కృతి కర్మనైనా ఈ మూడింటిని మార్చగలరు. ఈ మహాశక్తి ముందు అపవిత్ర సంకల్పం కూడా యుద్ధం చేయజాలదు. కానీ ఎప్పుడైతే స్వయం యొక్క సంకల్పాలు, మాటలు మరియు కర్మల ద్వారా ఓడిపోతారో అప్పుడు ఇతర వ్యక్తుల వలన లేక వైబ్రేషన్ల వలన ఓటమి కలుగుతుంది. ఎవరి సంబంధము ద్వారానైనా లేక సంపర్కము ద్వారానైనా ఓడిపోవటము అనేది స్వయం బాబాతో సర్వ సంబంధాలను జోడించడంలో ఓడిపోయారు అనేది నిరూపిస్తుంది. అప్పుడే ఏదైనా సంబంధంలో లేక సంపర్కంలో అభిమానం కానీ, ద్వేషం కానీ ఏ విధంగానైనా సరే ఓడిపోతారు. పవిత్రతలో ఓడిపోవడం ఇందుకు బీజము ఏ వ్యక్తి లేక వ్యక్తి గుణాలకు కానీ, స్వభావము, వ్యక్తిత్వము లేక విశేషతలకు కానీ ప్రభావితులవ్వటం. ఇలా వ్యక్తి లేక వ్యక్త భావానికి ప్రభావితం అవ్వడము అంటే అది ప్రభావితం అవ్వడం కాదు, కానీ నాశనం అయిపోవటం. వ్యక్తి యొక్క వ్యక్తిగత విశేషతలు లేక గుణాలు, స్వభావము ఇవన్నీ బాబా ఇచ్చిన విశేషతలు అనగా దాత ఇచ్చినవి. వ్యక్తిపై ప్రభావితం అవ్వటము అనగా మోసపోవటం. మోసపోవటం అనగా దుఃఖాన్ని పొందడం. అపవిత్రత శక్తి మృగతృష్ణ సమానమైన శక్తి. ఇది సంబంధ సంపర్కాల ద్వారా చాలా మంచిగా అనుభవం అవుతుంది, ఆకర్షిస్తుంది. నేను మంచి వైపుకే ప్రభావితం అవుతున్నాను అని కూడా భావిస్తారు. కనుక ఇతడు చాలా మంచిగా అనిపిస్తాడు, లేక మంచిగా అనిపిస్తుంది, లేక వీరి గుణాలు, స్వభావము చాలా మంచిగా ఉన్నాయి అనే మాటలే మాట్లాడతారు, అలాగే ఆలోచిస్తారు. వీరి జ్ఞానం మంచిగా ఉంది, యోగం చేయించడం మంచిగా అనిపిస్తుంది, దీనివలన శక్తి లభిస్తుంది, సహయోగం లభిస్తుంది, స్నేహము లభిస్తుంది, అల్పకాలికమైన ప్రాప్తులు లభిస్తాయి అంటారు. అల్పకాలికమైన ప్రాప్తి ఉంటుంది, కానీ మోసపోతున్నారు. ఇచ్చే దాతను అనగా బీజమును, పునాదిని నాశనం చేసే రంగురంగుల కొమ్మలను పట్టుకొని ఊగుతుంటే వీరి పరిస్థితి ఎలా ఉంటుంది? పునాది లేకపోతే కొమ్మ ఊపుతుందా లేక పడేస్తుందా? ఎప్పటి వరకు అయితే బీజము ద్వారా, తండ్రి ద్వారా, దాత విధాత ద్వారా సర్వ సంబంధాలు, సర్వప్రాప్తుల రసమును అనుభవించరో అప్పటి వరకు ఒక్కోసారి వ్యక్తుల ద్వారా, ఒక్కోసారి వైభవాల ద్వారా, ఒక్కోసారి వైబ్రేషన్లు, వాయుమండలము మొదలైన భిన్న భిన్న కొమ్మల ద్వారా అల్పకాలిక ప్రాప్తికి చెందిన మృగతృష్ణ సమానంగా మోసపోతూనే ఉంటారు. ఇలా ప్రభావితులవ్వటము అనగా అవినాశి ప్రాప్తుల నుండి వంచితులుగా చేసుకోవడం. పవిత్రత శక్తి ద్వారా ఎప్పుడు కావాలి అంటే అప్పుడు, ఏ స్థితి కావాలి అంటే ఆ స్థితి, ఏ ప్రాప్తి కావాలి అంటే ఆ ప్రాప్తి, ఏ కార్యంలో సఫలత కావాలి అంటే ఆ కార్యంలో సఫలత, ఇవన్నీ మీ ముందు దాసి సమానంగా హాజరైపోతాయి.
కలియుగ అంతిమంలో కూడా రజో ప్రధాన పవిత్రత శక్తిని ధారణ చేసే నామధారి మహానాత్మలకు ఇప్పటి వరకు కూడా ప్రకృతి దాసిగా అయ్యే ప్రమాణాన్ని ప్రత్యక్షాన్ని చూస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా పేరు వారికి మహాత్మనే నడుస్తుంది. ఇప్పటి వరకు కూడా పూజ్యులుగా ఉన్నారు. అపవిత్ర ఆత్మలు వారి ముందు తల వంచుతారు. మరి ఆలోచించండి, అంతిమం వరకు పవిత్రత శక్తికి ఎంతో మహానత ఉంది. మరి పరమాత్మ ద్వారా ప్రాప్తించిన సతో ప్రధాన పవిత్రత మీది ఎంత శక్తివంతమైనదిగా ఉంటుందో ఆలోచించండి. ఈ శ్రేష్ఠ పవిత్రత శక్తి ముందు అపవిత్రత తల వంచదు, కానీ అది మీ కాలి క్రింద ఉంటుంది. అపవిత్రత రూపీ అసురీ శక్తిని శక్తి స్వరూపులు స్త్రీ దేవీలు కాలి క్రింద చూపించడం జరిగింది. దుర్గాదేవికి, కాళికాదేవికి లాగా ఎవరైతే కాలి క్రింద ఓడిపోయి ఉన్నారో అక్కడ అసురులను చూపిస్తారు. ఇక్కడ అసురీ గుణాలు. వారు మిమ్మల్ని ఓటమి పాలు ఎలా చేయగలరు? కాళ్ళ క్రింద ఉండేవారు. బ్రాహ్మణ జీవితము మరియు ఓడిపోవటం, వీరిని నామధారి బ్రాహ్మణులు అని అంటారు. ఇందులో నిర్లక్ష్యంగా కాకండి. బ్రాహ్మణ జీవితానికి పునాది పవిత్రతా శక్తి. ఒకవేళ పునాది బలహీనంగా ఉంటే ప్రాప్తులతో కూడిన 21 అంతస్తుల బిల్డింగ్ ఎలా నిలబడగలదు? ఇక్కడ ఇచ్చే ప్రాప్తులు 21 జన్మలకు. పునాది కదులుతున్నట్లయితే అపవిత్రతలోకి వస్తే ప్రాప్తి యొక్క అనుభవం సదా ఉండదు, అనగా అచలంగా ఉండలేరు. మరియు వర్తమాన యుగమును మరియు జన్మ యొక్క మహాప్రాప్తి యొక్క అనుభవాన్ని కూడా చేయలేరు. యుగము యొక్క శ్రేష్ఠ జన్మ యొక్క మహిమను గానం చేసే జ్ఞాన భక్తులుగా అయిపోతారు. అనగా వివేకం ఉంది, కానీ స్వయం అలా నడుచుకోలేదు. వీరిని జ్ఞాని భక్తులు అని అంటారు. భక్తులు కూడా అలాగే ఉంటారు, మహిమ చేస్తూ ఉంటారు, అలా నడవరు. ఒకవేళ బ్రాహ్మణులుగా అయి కూడా సర్వప్రాప్తులు, సర్వశక్తుల వరదానాన్ని లేక వారసత్వాన్ని అనుభవం చేయనట్లయితే వారినేమంటారు? వంచిత ఆత్మన లేక బ్రాహ్మణ్ ఆత్మన? ఈ పవిత్రత యొక్క భిన్న భిన్న రూపాలను మంచిగా తెలుసుకోండి. స్వయం పట్ల కఠినమైన దృష్టిని పెట్టుకోండి. అలాగే నడిపించేయొద్దు. నిమిత్తంగా అయిన ఆత్మలను బాబాను కూడా నడిపించేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇదైతే జరుగుతూనే ఉంటుంది. ఇలా ఎవరు తయారయ్యారు? లేకపోతే ఇది అపవిత్రత కాదు, మహానత. ఇదైతే సేవకు సాధనము, ప్రభావితం అవ్వటం కాదు, వారి నుండి సహయోగాన్ని తీసుకుంటున్నాము ఇలా అంటారు. సహాయకులు కనుక ప్రభావితులవుతారు. బాబాను మర్చిపోయారు అంటే మాయ యొక్క ఫిరంగి గుండు తగులుతుంది. మరలా తమను తాము బయట పడేసుకునేందుకో నేను చేయలేదు, వారే చేశారు అని అంటారు. కానీ బాబాను మర్చిపోయారు అంటే ధర్మరాజు రూపంలోనే బాబా లభిస్తారు. బాబా నుండి సుఖాన్ని ఎప్పటికీ పొందలేరు కనుక దాచిపెట్టొద్దు. తప్పులు చేసి ఏదో నడిపించొద్దు. ఇతరులను దోషిగా చేయవద్దు. మృగతృష్ణ ఆకర్షణలో మోసపోవద్దు. ఈ పవిత్రత పునాదిలో బాప్దాదా ధర్మరాజు ద్వారా 100 రెట్లు పదమా గుణాలుగా దండిస్తారు. ఇందులో క్షమించడం ఉండదు. ఇందులో దయాహృదయులుగా అవ్వజాలరు. ఎందుకంటే బాబా నుండి సంబంధాన్ని తెంచేశారు. అప్పుడే ఎవరికైనా ప్రభావితం అవుతారు. పరమాత్మ ప్రభావం నుండి వెలువడి ఆత్మల ప్రభావంలోకి రావటము అనగా బాబాను తెలుసుకోలేదు, గుర్తించలేదు. ఇటువంటి వారి ముందు బాబా తండ్రి రూపంలో కాకుండా ధర్మరాజు రూపంలో ఉంటారు. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ బాబా ఉండరు. కనుక నిర్లక్ష్యులుగా అవ్వకండి. దీనిని అపవిత్రతను, ఆకర్షితం కావటాన్ని చిన్న విషయంగా భావించకండి. ఎవరి పట్లనైనా ప్రభావితులవ్వడము, కోరిక ఉండడము అనగా కామ వికారపు అంశమది. కోరిక లేకుండా ప్రభావితులవ్వలేరు. ఆ కోరిక కూడా కామ వికారం, మహాశత్రువు. ఇది 2 రూపాల్లో వస్తుంది. కోరిక అనేది ప్రభావితమన్నా చేస్తుంది, లేకపోతే వ్యాకులత పరుస్తుంది.
కామ వికారము నరకానికి ద్వారము అని నినాదాలు చేస్తారు కదా. ఏ విధమైన అల్పకాలికమైన కోరిక అయినా మృగతృష్ణ సమానంగా మోసం చేసేది అని ఇప్పుడు మీరు మీ జీవితంలో దీనిని ధారణ చేయండి. కోరిక అంటేనే ఏ కోరిక అయినా సరే మోసపోవటం. ఇంత కఠినమైన దృష్టిని పెట్టుకొని ఈ కామము అనగా కోరికపై ఖాళీ స్వరూపంగా కండి. స్నేహి రూపులుగా కావద్దు. అయ్యో పాపం, మంచివారు, లేదా కొంచెమే ఉంది, బాగైపోతారు, ఇలా అనుకోవద్దు. వికర్మలపై, పాపంపై భయంకర రూపాన్ని ధారణ చేయండి. ఇతరుల పట్ల కాదు, స్వయంపై. అప్పుడే వికర్మలను, పాప కర్మలను వినాశనం చేసుకొని ఫరిస్తాలుగా అవ్వగలరు. యోగం కుదరడం లేదు అంటేనే చెక్ చేసుకోండి. ఏదైనా దాగి ఉన్న వికర్మ, పాపపు కర్మ తప్పకుండా తన వైపు లాగుతుంది. బ్రాహ్మణాత్మలు కానీ యోగం కుదరడం లేదు అనేది జరగజాలదు. బ్రాహ్మణులు అంటేనే ఒక్కరికి తండ్రికి చెందినవారు. ఒక్కరే మరెక్కడికి పోతారు? అసలు ఏమీ లేనప్పుడు మరెక్కడికి వెళ్తారు? అచ్చా, కేవలం బ్రహ్మచర్యమే కాదు కానీ కామ వికారానికి చెందిన పిల్లా పాపలు ఇంకా ఉన్నాయి. కామ వికారంతో పాటు బాప్ దాదాకు ఒక విషయంలో మాత్రం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. బ్రాహ్మణులు అని అంటారు. బ్రాహ్మణాత్మపై వ్యర్థానికి చెందిన వికారి దృష్టి వృత్తి వెళ్తుంది. ఇది కుల కళంకితులకు చెందిన విషయం అనేదేమో అక్క లేదా అన్న, కానీ చేసేది ఏంటి? లౌకిక సోదరి పైనైనా ఒకవేళ చెడు దృష్టి వెళ్ళినట్లయితే, సంకల్పం వచ్చినట్లయితే వారిని కుల కళంకితులు అని అంటారు కదా. మరి మిమ్మల్ని ఏమనాలి అలాంటి వారిని? ఒక్క జన్మకు కాదు కానీ జన్మ జన్మలకు కళంకాన్ని వేసేవారు, రాజ్య భాగ్యాన్ని కాలితో తన్నుకున్నవారు. ఇటువంటి పదమాగుణ వికర్మను, పాపకర్మలను ఎప్పుడూ చేయకూడదు. ఇది వికర్మ కాదు, మహావికర్మ. కనుక ఆలోచించండి, అర్థం చేసుకోండి, సంభాళించండి. ఈ పాపములు యమదూతల వలె అంటుకుపోతాయి. చాలా మజాలో ఉన్నాం, ఎవరు చూస్తారులే, ఎవరికి తెలుస్తుందిలే అని ఇప్పుడు అనుకున్నా కానీ పాపంపై పాపం పెరుగుతూ ఉంటుంది. మరియు ఆ పాప ఫలాన్ని అనుభవించే సమయం కూడా వస్తుంది. దీని రిజల్ట్ ఎంత కఠినంగా ఉంటుంది అనేది బాప్ దాదాకు తెలుసు. శరీరం ద్వారా తపించి తపించి ఏ విధంగా శరీరం వదులుతారో అలా బుద్ధి పాపాలలో తపించి తపించి అప్పుడు శరీరాన్ని వదులుతుంది. ఎల్లప్పుడూ ఎదురుగా ఈ పాపానికి చెందిన యమదూతలు ఉంటారు. ఇంత కఠినమైన అంతం ఉంటుంది కనుక వర్తమానంలో పొరపాటున కూడా అటువంటి పాపాన్ని చేయకూడదు. కేవలము సన్ముఖంలో ఎదురుగా ఉన్న పిల్లలకే బాప్దాదా చెప్పడం లేదు, నలువైపులా ఉన్న పిల్లలను సమర్థులుగా చేస్తున్నారు, జాగ్రత్త పరులుగా, తెలివైన వారిగా చేస్తున్నారు. అర్థమైందా? ఇప్పటి వరకు ఈ విషయంలో బలహీనత చాలానే ఉంది. అచ్చా, స్వయం గురించి సూచనతోనే అర్థం చేసుకునే వారందరికీ సదా తమ వికల్పాలు మరియు వికర్మలపై ఖాళీ రూపాన్ని ధారణ చేసేవారికి, సదా భిన్న భిన్న మోసాల నుండి రక్షింపబడే వారికి, దుఃఖాల నుండి రక్షింపబడే వారికి, శక్తిశాలి ఆత్మలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. బ్రహ్మబాబా అడుగుపై అడుగు వేసే బ్రహ్మచారులుగా అవ్వండి. బ్రహ్మచారి అనగా బ్రహ్మబాబా ఆచరణపై నడిచేవారు. సంకల్పాలు, మాటలు మరియు కర్మరూపి అడుగు న్యాచురల్గా బ్రహ్మబాబా అడుగులు అడుగు వేసే విధంగా ఉండాలి. దీనినే ఫస్ట్ స్టెప్ అని అంటారు. ప్రతి అడుగులో బ్రహ్మబాబా ఆచరణ కనిపించాలి అనగా మనస్సు, వాణి, కర్మలు అనే అడుగు బ్రహ్మచారిగా ఉండాలి. ఎవరైతే ఇటువంటి బ్రహ్మచారులుగా బ్రహ్మబాబాలాగా ఉంటారో వారి ముఖము మరియు నడవడిక ఎల్లప్పుడూ అంతర్ముఖిగా మరియు అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయించే విధంగా ఉంటుంది. ఎవరి ప్రతి కర్మ ద్వారా బ్రహ్మబాబా కర్మ కనిపిస్తుందో వారే బ్రహ్మచారులు. మాటలు బ్రహ్మబాబా సమానంగా ఉండాలి. లేవటము, కూర్చోవడము, చూడడము, నడవడిక అన్నీ సమానంగా ఉండాలి.
బ్రహ్మబాబా ఏ సంస్కారాలనైతే తయారు చేసుకున్నారో మరియు నిరాకారి, నిరహంకారి, నిర్వికారి అని శరీరం యొక్క అంతిమ సమయంలో కూడా స్మృతిని కలిగించారు. ఇదే బ్రాహ్మణుల న్యాచురల్ సంస్కారంగా ఉండాలి. అప్పుడే బ్రహ్మచారి అని అంటారు. స్వభావ సంస్కారాలలో బాబా సమానమైన నవీనత ఉండాలి. నా స్వభావము అని కాదు, కానీ బాబా స్వభావం ఏదో అదే నా స్వభావం. పవిత్రత వ్రతము అంటే కేవలం బ్రహ్మచర్య వ్రతం ఒక్కటే కాదు, దానితో పాటు బ్రహ్మ సమానంగా ప్రతి మాటలో పవిత్రత వైబ్రేషన్ లిమిడి ఉండాలి. ప్రతి ఒక్క మాట మహావాక్యంగా ఉండాలి. సాధారణంగా ఉండకూడదు, అలౌకికంగా ఉండాలి. ప్రతి సంకల్పంలో పవిత్రత యొక్క మహత్వం ఉండాలి. ప్రతి కర్మలో కర్మ మరియు యోగము అనగా కర్మయోగి యొక్క అనుభవం ఉండాలి. వీరిని బ్రహ్మచారి మరియు బ్రహ్మచారి అని అంటారు. బ్రహ్మబాబా సాధారణ తనువులో ఉన్న పురుషోత్తములుగా అందరికీ అనుభవం అయ్యేవారు. అందరూ చూశారు లేక విన్నారు చూడనటువంటి వారు బ్రహ్మబాబాను. ఇప్పుడు అవ్యక్త రూపంలో కూడా సాధారణతలో కూడా పురుషోత్తమ ప్రకాశాన్ని చూస్తారు. అలా మీరు కూడా ఫాలో ఫాదర్. పని సాధారణమైనదిగా ఉన్నా కానీ స్థితి గొప్పగా ఉండాలి. ముఖంపై శ్రేష్ఠ జీవితం యొక్క ప్రభావం ఉండాలి. ప్రతి నడవడిక ద్వారా బాబా యొక్క అనుభవం ఉండాలి. వీరిని బ్రహ్మచారులు అని అంటారు. బ్రహ్మబాబా స్నేహం విశేషంగా మురళితో ఉండేది కనుకని మురళీధరులయ్యారు. భవిష్య శ్రీకృష్ణ రూపంలో కూడా మురళిని గుర్తుగా చూపిస్తారు. అది కట్టి మురళి. వాస్తవానికి ఈ మురళి అంటే మనం వినేటటువంటి మురళి యొక్క జ్ఞాపకార్థమే అది, స్మృతి చిహ్నం. కనుక దేనిపైనైతే బాబాకు ప్రేమ ఉండేదో దానిపై మీకు ప్రేమ ఉండడము అంటే బ్రహ్మబాబా పైన మీకు ప్రేమ ఉండడానికి గుర్తు అది. అలాంటి వారిని బ్రహ్మబాబాకు ప్రియమైన వారు అనగా బ్రహ్మచారులు అని అంటారు. ఏ కర్మ చేసినా కర్మ చేసేకి ముందు, మాట్లాడేకి ముందు, ఆలోచన చేయడానికి ముందు ఇది బ్రహ్మబాబా సమానంగా ఉందా అనే దానిని చెక్ చేసుకోండి. తర్వాత సంకల్పాలను, మాటలను, కర్మలను బయటికి ఆచరణలోకి తీసుకురండి. ఇలా ఆలోచించలేదు కానీ అయిపోయింది అని అనరాదు. బ్రహ్మబాబా విశేషంగా ఇదే ఉండేది. ఏది ఆలోచించారో అదే చేశారు, ఏది అన్నారో అదే చేశారు. ఇలా బాబాను ఫాలో చేసేవారే బ్రహ్మచారులు. బ్రహ్మబాబా నిశ్చయం ఆధారంతో, ఆత్మిక నశ ఆధారంతో నిశ్చిత భావి యొక్క జ్ఞాతగా ఈ క్షణంలో అన్నింటినీ సఫలం చేసేసారు. తన కోసం ఏమీ ఉంచుకోలేదు, సద్వినియోగం చేశారు. దీనికి ప్రత్యక్ష ప్రమాణంగా అంతిమ దినం వరకు కూడా తనువు ద్వారా, ఉత్తర ప్రత్యుత్తరాల వ్యవహారాల ద్వారా సేవ చేశారు. నోటి ద్వారా మహావాక్యాలను ఉచ్చరించారు. అంతిమ దినం కూడా సమయము, సంకల్పాలు, శరీరాన్ని సఫలం చేశారు. కనుక బ్రహ్మచారి అనగా అన్నింటినీ సఫలం చేసేవారు. సఫలం చేయటానికి గల అర్థమే శ్రేష్టము వైపు పెట్టడం. బ్రహ్మబాబా సదా హర్షితంగా మరియు గంభీరత్వంగా రెండింటి బ్యాలెన్స్ యొక్క ఏకర స్థితిలో ఉన్నారు. అలా ఫాలో ఫాదర్. ఎప్పుడు ఏ విషయంలోనూ కన్ఫ్యూజ్ కారాదు. మరి ఎప్పుడు ఏ విషయం వలన మూడ్ చేంజ్ కాకూడదు. మూడ్ చేంజ్ చేసుకోకండి. సదా ప్రతి కర్మలో బ్రహ్మబాబాను ఫాలో చేయాలి. అప్పుడే బ్రహ్మచారి అని అంటారు. బ్రహ్మబాబాకు చాలా ఇష్టమైన స్లోగన్ తక్కువ ఖర్చు ఎక్కువ పేరు. కనుక తక్కువ ఖర్చుతోని ఎక్కువ ప్రసిద్ధి చేసి చూపించండి. ఖర్చు తక్కువగా ఉండాలి, సమయము, సంకల్పాలు, మాటలు, ధనము అంతా కూడా. కానీ దాని వలన వచ్చే ప్రాప్తి ఏదైతే ఉందో అది చాలా గొప్పగా ఉండాలి. శక్తి మరియు సంకల్పాలు ఎక్కువ ఖర్చు కాకూడదు. తక్కువ మాటలు ఉండాలి కానీ ఆ తక్కువ మాటలలో ఎక్కువ స్పష్టీకరణ ఉండాలి. సంకల్పాలు తక్కువగా చేయాలి కానీ అవి శక్తివంతమైనవిగా ఉండాలి.
దీనిని తక్కువ ఖర్చు ఎక్కువ ప్రసిద్ధి అని అంటారు. లేక ఎకానమీ యొక్క పొదుపు యొక్క అవతారము అని అంటారు. ఒక్క బాబా తప్ప నాకు ఇతరులు ఎవ్వరూ లేరు అన్న దానిని బ్రహ్మ బాబా ప్రాక్టికల్లో కర్మలలో చేసి చూపించారు. ఇలా బాబా సమానంగా అయ్యే వారిని కూడా ఫాలో చేయాలి. ఎప్పుడూ దుఃఖితులుగా కాకూడదు, సదా సంతోషిగా ఉండాలి. బ్రహ్మబాబా సమానంగా ఈ సంకల్పంనే చేయండి. మాయ కదిలించాలి అని చూసినా కానీ మీరు కదలకూడదు. ఒకవేళ మాయ హిమాలయ పర్వతమంత పెద్ద రూపంలో వచ్చినా ఆ సమయంలో బాబా చెప్పినటువంటి దారిని వెతుక్కోండి, ఎగరండి. ఎగిరే కళ కలిగిన వారికి పర్వతం కూడా క్షణంలో దూదిలాగా అయిపోతుంది. సాకార బ్రహ్మబాబా నుండి ప్యూరిటీ, పవిత్రత యొక్క పర్సనాలిటీ స్పష్టంగా అనుభవం చేసేవారు. ఇది తపస్సు యొక్క అనుభవానికి గుర్తు. అలా ఈ పర్సనాలిటీ ఇప్పుడు మీ ముఖము మరియు గుణాల ద్వారా ఇతరులకు అనుభవం అవ్వాలి. బ్రహ్మబాబా సాకార కర్మయోగికి చిహ్నం. ఎవరు ఎంత బిజీగా ఉన్నా కానీ బ్రహ్మబాబా కంటే ఎక్కువగా ఎవ్వరూ బిజీగా ఉండలేరు. ఎన్ని బాధ్యతలు ఉన్నా కానీ బ్రహ్మబాబా పైన ఉన్నన్ని బాధ్యతలు, బ్రహ్మబాబా పైన ఉండే బాధ్యతలు మరెవ్వరిపైన ఉండవు. కనుక బ్రహ్మబాబా బాధ్యతలను నిర్వర్తిస్తూ కూడా ఎలా కర్మయోగిగా ఉన్నారో, స్వయాన్ని చేసే వారిగా భావించుకొని కర్మ చేశారో, చేయించేవారు తండ్రి అని భావించారు, నేను అనుకోలేదు. అలా ఫాలో ఫాదర్. ఎంత పెద్ద కార్యం చేసినా కానీ ఎలా అనుకోవాలి? ఆడించేవారు ఆడిస్తున్నారు మరియు నేను ఆడుతున్నాను అని అనుకున్నట్లయితే అలసిపోరు, తికమక చెందరు, ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. అచ్చా, ఓం శాంతి.